హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రిలయన్స్ పవర్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రిలయన్స్ పవర్ స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, అదేవిధంగా టార్గెట్స్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలయన్స్ పవర్ స్టాక్ యొక్క లాస్ట్ ట్రేడింగ్ సెషన్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1.25% అయితే పడి 27.70 దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడం మనం క్లియర్గా గమనించవచ్చు. ఈ స్టాక్ యొక్క చార్ట్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కంటిన్యూ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ ప్రజెంట్ స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే కంటిన్యూషన్ అయితే అవుతుందన్నమాట. సో ఈ స్టాక్ని నేనైతే వీక్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా పెట్టి ఈ లెవెల్స్ మీకు చూపిస్తాను అండ్ ఈ స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రీసెంట్లో ఫామ్ అయినటువంటి ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనకి లెవెల్ అయితే ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఫామ్ అవటం జరిగింది. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ తర్వాత ఈ స్టాక్ ఒక హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది, 33.15 రూపీస్. ఆ తర్వాత సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం గమనించవచ్చు. సో ఈ విధంగానైతే కరెక్షన్ అయితే జరిగింది, దాదాపు ఒక 40% కరెక్షన్ అయితే ఈ స్టాక్లో మనం చూడొచ్చు. దెన్ ఆఫ్టర్ ఈ 19 రూపీస్ దగ్గర నుంచి అగైన్ ప్రైస్ అయితే ప్రీవియస్ హై కంటే ఇంకో కొత్త హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది. 33.15 కంటే ఒక న్యూ హై అయితే నెక్స్ట్ టైం ఇది క్రియేట్ చేయడం మనం గమనించవచ్చు. మళ్ళీ కరెక్షన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 34 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ ఈ స్టాక్ అయితే ఇక్కడికి పడటం అయితే జరిగింది అండ్ ఇప్పుడు ఈ విధంగా కన్సాలిడేట్ అయితే అవుతుంది ఈ స్టాక్. ఇంపార్టెంట్ లెవెల్గా ఈ రెండు లెవెల్స్ని చెప్పొచ్చు. ఒకటి సపోర్ట్గా 25 రూపీస్ అయితే ఉంటుంది, అదేవిధంగా రెసిస్టెన్స్గా అయితే 31 రూపీస్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ లెవెల్స్ని ప్రైస్ క్రాస్ చేయనంత వరకు సో కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వన్స్ కనుక సినారియో 1 ఈ స్టాక్ కనుక ఈ 31 లెవెల్ని కనుక క్రాస్ చేసి రీటెస్ట్ అయితే సో నెక్స్ట్ టార్గెట్గా మనకి 41 రూపీస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి కాస్త కాన్ఫిడెన్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది వన్స్ ఇది 31 రూపీస్ని కనుక క్రాస్ చేస్తే. సినారియో 2 ఏంటంటే ప్రైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 31 రూపీస్ని కనుక ఈ లెవెల్ కనుక టెస్ట్ చేసి అగైన్ బ్రేక్ డౌన్ అయ్యి అండ్ రీటెస్ట్ అయితే ఈ స్టాక్లో మరింత ఫాల్ని చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. గుడ్ న్యూస్ వస్తే అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవుతుంది అండ్ బ్యాడ్ న్యూస్ అయితే లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అవుతుంది. సో ఇది మీరు ఇన్వెస్టర్స్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఎనీవే రిస్క్ మేనేజ్మెంట్ని అయితే ప్రాపర్గా పాటించి ఇలాంటి పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ స్టాక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.